ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పుణ్యాత్ములుగా అవ్వాలి అంటే ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. స్మృతి ద్వారానే తుప్పు వదిలిపోతుంది, ఆత్మ పావనంగా అవుతుంది. ప్రశ్న: ఏ స్మృతి ఉంటే ఎప్పుడు ఏ విషయంలోనూ తికమక పడరు? జవాబు: డ్రామా స్మృతి. ఇది తయారవుతున్న డ్రామా. ఇప్పుడు కొత్తగా తయారయ్యేది ఏమీ లేదు. ఈ అనాది డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇందులో ఏ విషయంలోనూ తికమక పడే అవసరం లేదు అని స్మృతిలో ఉండాలి. చాలామంది పిల్లలు ఇది మా 84 అంతిమ జన్మనో కాదో అని సంశయపడతారు. బాబా అంటున్నారు, తికమక పడకండి, సంశయపడకండి. మనుషుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థం చేయండి. ఓం శాంతి. పిల్లలకు ఓం శాంతికి అర్థం తెలుసు. నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి. నేను ఆత్మ, శాంతి స్వరూపాన్ని, శాంతిధామంలో నివసించే ఆత్మను. ఈ పాఠాన్ని పక్కా చేసుకుంటూ ఉండండి. ఇది తెలియచేసింది ఎవరు? శివబాబా. శివబాబా ఒక్కరినే స్మృతి చేయాలి. వారికి తమదే అయిన సొంత రథం లేదు. అందువలన వారికి ఎద్దును వాహనంగా చూపిస్తారు. మందిరాలలో కూడా నందిని ఉంచేశారు. దీనిని పూర్తి అజ్ఞానము అని అంటారు. ఈ విషయాన్ని తండ్రి తన పిల్లలకు అనక ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. వారు ఆత్మల తండ్రి శివుడు. వీరికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ అనేక పేర్లు ఉన్నందున తికమక పడుతున్నారు. వాస్తవానికి వీరి పేరు శివుడు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరపబడుతుంది. వీరు నిరాకార బాబా. వారు వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తున్నారు. కొంతమంది భగీరథుడని, కొంతమంది నందీగణమని అంటారు. నేను ఏ భాగ్యశాలి రథంలో వస్తానో నేనే వచ్చి తెలియచేస్తానని తండ్రి చెప్తున్నారు. నేను బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తాను. బ్రహ్మ ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని భారతీయులైన మీ అందరికీ తెలుసు కదా. భారతవాసి పిల్లలైన మీరంతా ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. స్వర్గవాసులుగా ఉండేవారము. 5000 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు మీ అందరినీ సతోప్రధాన స్వర్గానికి అధికారులుగా చేశాను. తర్వాత మీరు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవలసి వచ్చింది. తండ్రి చాలా సులభంగా నేరుగా తెలుపుతున్నారు. ఇప్పుడు శివ జయంతి పండుగను జరుపుకుంటారు. బాబా అవతరించి 85 సంవత్సరాలు అయ్యింది. వారితో పాటు బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా వచ్చారు. త్రిమూర్తి బ్రహ్మ జయంతిని ఎవరు చూపించారు? కానీ తప్పకుండా చూపించాలి. ఎందుకంటే బాబా అంటున్నారు, నేను బ్రహ్మ ద్వారా మళ్ళీ స్థాపన చేస్తాను, బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. కావున బ్రహ్మ మరియు బ్రాహ్మణ వంశీయుల జన్మ కూడా జరిగింది. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి విష్ణుపురానికి యజమానులుగా అవుతారని కూడా చూపిస్తాను. తండ్రి స్మృతి ద్వారానే మీలోని మలినాలు తొలగిపోతాయి. భారతదేశ ప్రాచీన యోగం ప్రసిద్ధిగాంచింది, కానీ అది ఎవరు నేర్పించారో ఎవరికీ తెలియదు. స్వయం బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి, మీకు నా నుండి వారసత్వం లభిస్తుంది. నేను మీ తండ్రిని, నేను కల్పకల్పం వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. ఎందుకంటే మీరు మొదట దేవీ దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యారు. రావణుని మతంను అనుసరిస్తున్నారు. ఈశ్వర్య మతం ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. తండ్రి అంటున్నారు, నేను కల్పకృతం కూడా వచ్చాను. ఏదైతే జరిగిపోయిందో అది కల్పకల్పం జరుగుతూనే ఉంటుంది. తండ్రి మళ్ళీ వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారు. ఈ దాదాను బంధనాల నుండి విడిపిస్తారు. తర్వాత వీరందరి పాలన పోషణ చేయిస్తారు. ఒకప్పుడు మనమే సత్యుగంలో ఉండేవారమని, భారతవాసులైన మనమే 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. మొట్టమొదట సర్వగుణ సంపన్నంగా 16 కళ సంపూర్ణంగా ఉండేవారు. యథా రాజ
రాణి తదా ప్రజ అందరూ నెంబర్ వారుగా ఉండేవారు. అందరూ రాజులుగా అవ్వలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు. ఇదే విధంగా మేము పాత్ర చేస్తామని మీరు భావించండి. మొదట సూర్యవంశ రాజధానిలో పాత్ర చేశారు. తర్వాత చంద్రవంశంలో పాత్ర చేశారు. ఆ తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ వామ మార్గంలోనికి ప్రవేశించారు. తర్వాత 63 జన్మలు తీసుకున్నారు. భారతవాసులే పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు. ఇతరులెవ్వరికీ ఇన్ని జన్మలు లేవు. గురునానక్ 500 సంవత్సరాల క్రితం వచ్చారు. వారికి సుమారు 12-14 జన్మలు ఉంటాయి. లెక్క కట్టవచ్చు. క్రైస్తవులు 2000 సంవత్సరాలలో 60 పునర్జన్మలు తీసుకొని ఉండవచ్చు. క్రైస్తవ మతం వృద్ధి అవుతూ ఉంటుంది. పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. బుద్ధిలో ఇలా ఆలోచించండి. మేము 84 జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. జరిగిపోయిందంతా డ్రామాయే. ఇది తయారైన డ్రామా పునరావృతం అవుతూ ఉంటుంది. బాబా మిమ్మల్ని బేహద్దు చరిత్రలోకి తీసుకెళ్తారు. పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. మీరిప్పుడు 84 జన్మలు పూర్తి చేశారు. మీ ఇల్లు శాంతిధామాన్ని ఇప్పుడు మళ్ళీ బాబా స్మృతినిపించారు. ఆత్మరూపం ఏమిటి? బిందువు. అక్కడ బిందువుల వృక్షం వలె ఉంటాయి. ఆత్మల వృక్షం కూడా నెంబర్ వారుగా క్రిందకు రావాల్సి ఉంటుంది. పరమాత్మ కూడా బిందువే. ఇంత పెద్ద లింగ రూపం కాదు. తండ్రి అంటున్నారు, మీరు నా పిల్లలుగా అయితే నేను మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తాను. మొదట మీరు నా వారుగా అవ్వాలి. తర్వాత నేను మిమ్మల్ని చదివిస్తాను. బాబా మేము మీ వారమని అంటారు. దానితో పాటు చదువుకోవాలి కూడా. నా వారుగా అవుతూనే మీ చదువు ప్రారంభమవుతుంది. తండ్రి అంటున్నారు, ఇది మీ అంతిమ జన్మ. కమల్ పుష్ప సమానంగా పవిత్రులుగా అవ్వండి. పిల్లలు ప్రమాణం చేస్తున్నారు, బాబా మేము మీ నుండి వారసత్వం తీసుకునేందుకు ఎప్పుడూ పతితులుగా అవ్వము. 63 జన్మలు పతితులుగా అయ్యాము. ఇది 84 జన్మల కథ. బాబా వచ్చి ఈ కథను సులభం చేసి అర్థం చేయిస్తున్నారు. లౌకిక తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తారు కదా, అలా ఈ అనంతమైన తండ్రి కూడా అర్థం చేయిస్తారు. వారు వచ్చి ఆత్మలతో పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు. శివరాత్రి పండుగ కూడా చేస్తున్నారు కదా. అర్ధకల్పం పగలు, మళ్ళీ అర్ధకల్పం రాత్రిగా ఉంటుంది. ఇప్పుడు రాత్రి అంతమై పగలు ప్రారంభమయ్యే సంగం యుగం. భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు పగల్లో ఉండేది. సత్యత్రేతాయుగాలను బ్రహ్మ పగలు అని అంటారు. మీరు బ్రాహ్మణులు కదా. బ్రాహ్మణులైన మీకు ఇప్పుడు రాత్రి పూర్తి అవుతూ ఉందని తెలుసు. భక్తి తమో ప్రధానంగా ఉంది. గడప గడపలో ఎదురుదెబ్బలు తింటూ తిరుగుతూ ఉంటారు. అందరినీ పూజిస్తూ ఉంటారు. 3 దారుల కలయికను కూడా పూజిస్తారు. మానవ శరీరాన్ని కూడా పూజిస్తారు. సన్యాసులు స్వయాన్ని శివోహం అని కూర్చుంటారు. మాతలు వెళ్ళి వారిని పూజిస్తారు. ఈ బాబాకు చాలా అనుభవం ఉంది. ఈ బాబా అంటున్నారు, నేను కూడా పూజించాను, కానీ అప్పుడు నాకు జ్ఞానం లేదు. అభిషేకాలు పళ్ళు మనుషులకే నివేదించేవారము. ఇది కూడా మోసమే కదా. కానీ ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి. భక్తుల రక్షకుడు భగవంతుడు. ఎందుకంటే అందరూ దుఃఖంలోనే ఉన్నారు కదా. తండ్రి తెలియచేస్తున్నారు, ద్వాపరం నుండి మీరు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు. భక్తి మార్గంలో క్రిందకు దిగుతూ వచ్చారు. ఇప్పటి వరకు సాధువులు సాధన చేస్తూనే ఉన్నారు. తండ్రి అంటున్నారు, వారిని కూడా నేను ఉద్ధరిస్తాను. సంగం యుగంలో మీకు సద్గతి జరుగుతుంది. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటారు. తండ్రిని జ్ఞానసాగర్లు, మానవ సృష్టికి బీజరూపులు, సచ్చిత్ ఆనంద స్వరూపులని అంటారు. వారెప్పుడు వినాశనం అవ్వరు. వారిలో జ్ఞానం ఉంది. తండ్రి జ్ఞానసాగర్లు, ప్రేమ సాగర్లు. మరి వారి నుండి తప్పకుండా వారసత్వం లభించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు వారసత్వం లభిస్తూ ఉంది. శివబాబా ఉన్నారు కదా మీకు. వారు కూడా తండ్రే, వీరు కూడా తండ్రే. శివబాబా బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. అందువలన ప్రశాపిత బ్రహ్మ కుమారీలు అని అంటారు. అనేక మంది బీకేలు ఉన్నారు.
మాకు మా తాత నుండి వారసత్వం లభిస్తుంది అని అంటారు. బాబా మమ్మల్ని నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తారని పిల్లలు అంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ తలపై ఉన్న పాప భారమంతా భస్మమైపోతుంది. మళ్ళీ మీరు సతోప్రధానంగా అవుతారు. మీరు సత్యమైన బంగారంగా, సత్యమైన ఆభరణాలుగా ఉండేవారు. ఆత్మ, శరీరం రెండు సతోప్రధానంగా ఉండేవి. ఆత్మ ఎప్పుడైతే సతో రజో తమోగా అవుతుందో అప్పుడు శరీరం కూడా అటువంటి తమో గుణమైందే లభిస్తుంది. తండ్రి మీకు సలహా ఇస్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి. ఓ పతిత పావన రండి అని మీరు నన్ను పిలిచారు కదా. భారతదేశ ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధి చెందింది. దానిని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. నాతో యోగం జోడించండి. తద్వారా మీపై ఏర్పడిన తుప్పు కాలిపోతుంది. ఎంత స్మృతి చేస్తే అంత తుప్పు వదులుతూ ఉంటుంది. ముఖ్యమైనది యోగమే. జ్ఞానమైతే తండ్రి ఇచ్చారు. సత్యుగంలో యథా రాజా రాణి తదా ప్రజ అందరూ పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు అందరూ పతితులుగా ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. ఇతన్ని భాగ్యశాలి రథమని అంటారు. ఈ చదువుకొని ఇతను మళ్ళీ నంబర్ 1లోకి వెళ్తారు. నంబర్ వారుగా అవుతారు కదా. ముఖ్యమైన పేరు ఒక్కరిదే ఉంటుంది. పిల్లలకు 84 జన్మల రహస్యాన్ని తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మం వారు కాదు. మీరు కర్మశ్రేష్ఠులుగా, ధర్మశ్రేష్ఠులుగా ఉండేవారు. రావణుడు ప్రవేశించినందువలన మీ ధర్మం, కర్మం భ్రష్టమైపోయాయి. స్వయాన్ని దేవీ దేవతలని పిలిపించుకునేందుకు సిగ్గుపడతారు. అందువలన హిందువులమని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. 84 జన్మలు తీసుకుని మళ్ళీ పతితులుగా అయ్యారు. 84 జన్మల చక్రం భారతీయులకు మాత్రమే. అందరూ వాపస్ వెళ్లాల్సిందే. మొదట మీరు వెళ్తారు. మీ వెనుక పెళ్లి ఊరేగింపు వల్లే అందరూ వస్తారు. శివబాబాను ప్రియుడు అని కూడా అంటారు. ప్రేయసులైన మీరిప్పుడు తమో ప్రధానమై చీచీగా ఉన్నారు. అటువంటి వారిని బాబా సుందరమైన పుష్పాలుగా తయారు చేసి తీసుకెళ్తారు. ఆత్మలను పావనంగా తయారు చేసి తీసుకెళ్తారు. వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని అంటారు. అనంతమైన తండ్రి తీసుకెళ్తారు. వారి పేరేమిటి? శివబాబా. సాధారణంగా పేరు శరీరానికి ఉంటుంది, కానీ పరమాత్మ పేరు ఎప్పుడూ శివుడే. బ్రహ్మ, విష్ణు, శంకరులకు సూక్ష్మ శరీరం ఉంది. శివబాబాకు ఏ శరీరము లేదు. వారిని శివబాబా అని అంటారు. పిల్లలు నన్ను ఓ మాతా పిత, మేము మీ పిల్లలమని అంటారు. ఇతరులు కూడా నన్ను పిలుస్తూనే ఉంటారు, కానీ వారికి నేనెవరో తెలియదు. అందరికీ తెలిస్తే ఏమవుతుందో తెలియదు. దైవీ వృక్షానికి ఇప్పుడు అంటూ కట్టబడుతుంది. వజ్రం నుండి గవ్వ సమానంగా అయ్యేందుకు 84 జన్మలు తీసుకున్నారు. మళ్ళీ చక్రం నూతనంగా ప్రారంభం అవుతుంది. ప్రపంచ చరిత్ర, భూగోళం రిపీట్ అవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు. 84 లక్షల జన్మలుండేందుకు వీలు లేదు. ఇది చాలా పెద్ద తప్పు. 84 లక్షల జన్మలని భావించినందున కల్పం ఆయువు లక్షల సంవత్సరాలు అనేశారు. ఇది పూర్తిగా అసత్యం. భారతదేశం ఇప్పుడు అసత్యఖండంగా ఉంది. సత్యఖండంలో మీరందరూ సదా సుఖంగా ఉండేవారు. ఈ సమయంలో మీరు 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటారు. అంతా మీ పురుషార్థంపైనే ఆధారపడి ఉంది. రాజధానిలో మీకు ఏ పదవి కావాలో ఆ పదవి తీసుకోండి. ఇందులో ఏ గారడీ లేదు. మనుషుల నుండి దేవతలుగా తప్పకుండా అవుతారు. ఇది చాలా మంచి ఇంద్రశాలం కదా. మీరు 1 సెకండ్లోనే బాబా పిల్లలుగా అయ్యామని అర్థం చేసుకుంటారు. కల్పకల్పం బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. అర్ధకల్పం వెతుకుతూ వచ్చారు, కానీ స్వర్గవాసులుగా ఎవరూ అవ్వలేదు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అందుకు అర్హులుగా చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ మహాభారత యుద్ధం కల్పకృతం జరిగింది. అప్పుడు కూడా నేను మీకు రాజయోగం నేర్పించాను. శివబాబా అంటున్నారు, నేనే వచ్చి మీకు నేర్పిస్తాను.
యేసుక్రీస్తు కాదు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. తికమక పడకండి. మీరు భారతవాసులు. మీది చాలా సుఖంనిచ్చే ధర్మం. ఇతర ధర్మాల వారు వైకుంఠానికి రాలేరు. ఈ డ్రామా కూడా అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఈ డ్రామా ఎప్పుడు తయారైందో చెప్పలేము. దీనికి అంతం లేదు. ప్రపంచ చరిత్ర, భూగోళం రిపీట్ అవుతుంది. ఇది సంగం యుగం, చిన్న యుగం. బ్రాహ్మణులే ఉన్నతమైన వారు. తండ్రి బ్రాహ్మణులైన మిమ్మల్ని దేవతలుగా చేస్తున్నారు. కనుక తప్పక బ్రహ్మ సంతానంగా అవ్వవలసి వస్తుంది. మీకు తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. స్వయాన్ని బీకేలుగా భావించినంత వరకు వారసత్వం ఎలా లభిస్తుంది? అయినా ఎవరైనా ఏదో కొంత జ్ఞానం విన్నా సాధారణ ప్రజల్లోకైనా వస్తారు. అక్కడకు తప్పకుండా వస్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను స్థాపన చేస్తారు. గీత తప్ప మరే శాస్త్రము లేదు. గీత సర్వోత్తమ దైవీ ధర్మశాస్త్రం. దాని ద్వారా 3 ధర్మాలు స్థాపన అవుతాయి. బ్రాహ్మణులుగా కూడా ఇక్కడే తయారవ్వాలి. దేవతలుగా ఇక్కడే అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్కరి నిశ్చిత పాత్రను అర్థం చేసుకొని సదా నిశ్చింతలుగా ఉండాలి. తయారవుతున్న ఈ డ్రామాపై స్థిరంగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ చిన్న సంఘం యుగంలో తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. స్మృతి బలం ద్వారా తుప్పును వదిలించుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేసుకోవాలి. మధురమైన వృక్షం అంటులోకి వెళ్ళేందుకు అర్హులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. ఒక్క తండ్రి స్మృతిలో సదా మగ్నంగా ఉండి ఏకరస అవస్థను తయారు చేసుకునే సాక్షి దృష్ట భవ. ఇప్పుడు సంకల్పము, స్వప్నంలో కూడా లేని పరీక్షలు వస్తాయి. అయితే మీ అభ్యాసం ఎలా ఉండాలి అంటే హద్దులోని డ్రామాను సాక్షిగా చూసినట్లు ఉండాలి. అప్పుడు బాధ కలిగించేది కానీ హాస్యం కలిగించేది కానీ తేడా ఏమీ ఉండదు. అలా ఎవరిదైనా రమణీకమైన పాత్ర కానీ స్నేహి ఆత్మ యొక్క గంభీరమైన పాత్ర కానీ ప్రతి పాత్రను సాక్షి దృష్టిగా చూడండి. ఏకరస అవస్థ ఉండాలి. కానీ సదా ఒక్క తండ్రి స్మృతిలో మగ్నమై ఉన్నప్పుడే ఇటువంటి అవస్థ ఉంటుంది. స్లోగన్. దృఢ నిశ్చయం ద్వారా తమ భాగ్యాన్ని నిశ్చితం చేసుకుంటే సదా నిశ్చింతంగా ఉంటారు. అవ్యక్త సూచన. నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతంగా ఉండండి. కర్మ చేయుటకు ముందు మాకు విషయం జరిగే ఉంది అనే నిశ్చయం ఉంచుకోండి. అనేక కల్పాలు విషయాలుగా అయ్యాము. అనేక కల్పాలు అనేక సార్లు విషయాలుగా అయ్యి విజయమాలలో కూర్చోపడేవారిగా పూజలుగా అయ్యేవారిగా అయ్యాము. కనుక ఇప్పుడు అదే రిపీట్ చేయాలి. తయారైన కర్మను మళ్ళీ రిపీట్ చేయాలి. అందుకే తయారు చేయబడిన డ్రామా అని అంటారు. తయారైంది కానీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి తయారు చేయబడిన అనే సామెతను పూర్తి చేయాలి. అచ్చా, ఓం శాంతి.